10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అందుకోసం కానీ ఈ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు అనుకోని యోజన చేయడం జరిగింది. ఒకటి, దీన్ని శుభ్రం చేసినటువంటి మా పారిశుద్ధ్య కార్మికులను అభినందించడం. 2, మా అధికారులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్కి ఇంకేదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే మరొక విషయం మీకు ఉంది, బ్రతుకులు కనబడుతున్నాయి. దీనికి 80,000 రూపాయలు శాంక్షన్ అయ్యింది. రేపు మా అబ్బాయి ఇక్కడ పనులు జరుగుతాయి. ఒకటి. రెండోది, మళ్ళా 15 లక్షల రూపాయలు సిమెంట్ వీటికి కావాల్సినటువంటిది ఆల్రెడీ సీసీ రోడ్డు ఉంటుంది, అది కూడా 15 లక్షలు ఆల్రెడీ టెండర్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా అనేక సార్లు మనం ప్రయత్నం చేస్తే అవుతూ ఉన్నాయి. అయితే దీనికి కావాల్సినటువంటిది ఒక పట్టుదల, మన ప్రాంతంలో ఈ బస్ స్టాండ్ ఉండాలి. ఇప్పుడే అడుగుతున్నా మా డిపిటిఓ గారిని, మా డిఎం గారిని, నైట్ హాల్ట్ ఎవరైనా మన ప్రైవేట్ బస్సులు కానీ ఎవరైనా ఒక 3-4 ఇటు ఆపుతారా అని. ఎందుకంటే రాత్రిపూట కూడా బుచ్చి బస్ స్టాండ్ లో సంచరిస్తూ ఉంటే మనుషులు ఉంటే గానీ ఇక్కడ అరాచకమైనటువంటి పనులు జరగకుండా ఉంటాయనే ఉద్దేశంతో నేను అది కూడా సూచన చేస్తున్నాను. అవకాశం ఉంటే అటువంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మంచినీటి సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. మంచినీటి సౌకర్యం అంటే దానికి 2 క్యాన్లైనా తెప్పించి దానికి గ్లాస్ పెట్టి వచ్చినటువంటి వాళ్ళు మంచినీటి వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయాలా, ఫ్యాన్లు వేయాలా, బెంచ్లు వేయాలా. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు క్రమేపీ ప్రయాణికులు అలవాటు పడతారు. మన వాళ్ళు కూడా అంబేద్కర్ భవన్ దగ్గరనే ఎక్కడ ఆపకుండా లోపలికి వచ్చేటట్టుగా మా ఇద్దరు మిత్రులు ఉదయగిరి, అదే రకంగా మన ఆత్మకూరు డిఎం గారు కానీ, టౌన్ మా డిఎం గారు కానీ వీళ్ళందరూ దృష్టి పెడితేనే ఆ కార్యక్రమం నెరవేరవుతుంది. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న విషయాల్లో పట్టుదలగా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే తొందరలోనే బుచ్చి బస్ స్టాండ్కి మంచి రోజులు వస్తాయి. ఇక్కడ ఒక క్యాంటీన్ రావాలా. ఈ క్యాంటీన్ వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుతోనే మా వాళ్ళు ఇస్తారు. కానీ క్యాంటీన్ ఉన్నట్టయితే ఒక మనిషి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వస్తారు, కూర్చుంటారు. ఆ రకంగా బుచ్చి బస్ స్టాండ్ లో కాసేపు కూర్చుంటే మన బస్సు వస్తుందంటే బస్ టైమింగ్స్ అవన్నీ ఉండాలి. ఇకపోతే 27 డిపోలు నాకు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల 27 డిపోలు ఇప్పుడు 2-3 సార్లు తిరిగేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్స్ కానీ ఏది కావాలంటే అది మనం ఇస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇస్తాం కావాలంటే. అదే రకంగా అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి, చిన్న చిన్న ఉద్యోగస్తులకి అందరికి కూడా, అవుట్ సోర్సింగ్ వర్కర్లకి అందరికి కూడా మనం అనేక రకాలైనటువంటి మీరు వేసుకున్నటువంటి డ్రెస్ యాప్రాన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇచ్చాం. అదే రకంగా చలికోట్లు ఇస్తుంటాం, లేకపోతే దుస్తులు ఇస్తాం. రకరకాలుగా వాళ్ళని కూడా కలుపుకుంటూ ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్నటి రోజు నాకు కొత్త ప్రయోగానికి మొదలు పెట్టాం. డస్ట్బిన్స్ కార్యక్రమం అయిపోయింది. పారిశుద్ధ్య పనిమిట్లు ఇస్తూ ఉన్నాం. అవి కూడా ఇంకా కొరవ కూడా ఇస్తాం కూడా. చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చారు. మన లేటెస్ట్ ఏంటంటే ఆర్ఓ ప్లాంట్ మంచినీళ్ళు ఏదైతే ఉన్నాయో స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలా. ఈ స్వచ్ఛమైన మంచినీళ్ళు అనేటువంటిది తొలి దశలో ఒక 8 దగ్గరలో 4 జిల్లాల్లో 8 దగ్గరల ముందు ఇవ్వడానికి కోసంగా నిన్ననే ఒక సంకల్పం తీసుకున్నాం. డోనార్ కూడా ముందుకు వచ్చాడు. దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ అన్ని పంపించాం. టెక్నికల్ గా కూడా చీఫ్ ఇంజనీర్ దగ్గరికి పంపించాం. అదంతా ఓకే చేస్తే అతి త్వరలో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి. నెల్లూరులో ఇప్పటికే మొదటి బస్ స్టాండ్ లో ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. ఆ బాలాజీ చౌదరి అని చెప్పేసి బిక్సీ వాళ్ళు, మెడికవర్ వాళ్ళు మన పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ లో పెట్టారు. అదే రకంగా కావల్లో కొంతమంది మిత్రులు అక్కడ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు పెడుతున్నారు. రేపు నెక్స్ట్ దానితో రాపూరు, అదే రకంగా మన ఉదయగిరిలో కూడా 500 లీటర్ల లెక్క వాటర్ ప్లాంట్ శాంక్షన్ అవుతా ఉంది. ఆ రకంగా మనం ఏదైతే అవసరమో అవన్నీ పూర్తి చేసేసుకుంటాం. 27 డిపోల్లో ఆర్ఓ ప్లాంట్లు ఉంటాయి. అదే రకంగా సీసీ కెమెరాలు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత విపరీతంగా మనుషులు వస్తున్నారు, ప్రయాణికులు వస్తున్నారు, రద్దీ పెరిగింది, దొంగలు కూడా పెరిగారు, దొంగతనాలు కూడా పెరిగినాయి. దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? సీసీ కెమెరాలు ఉండాలి. మన సెక్యూరిటీ సిబ్బంది కూడా పెరుగుతారు. ఆ రకంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఆ రకంగా నిన్నటి రోజున కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ కార్మికులకు ఒక పెద్ద బహుమతి ఇచ్చాడు. ఎవరైనా సరే ఆర్టీసీ కార్మికులకి ఆరోగ్య విషయం చాలా ఇబ్బంది. మీ పారిశుద్ధ్య కార్మికుల మాదిరిగానే మనం కూడా అనేక రకాల రుగ్మతలకు లోనవుతారు. ఎక్కడో భోజనం చేస్తారు, ఎక్కడో తిరుగుతారు, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, వాళ్ళకి నడువులు కానీ లేదా హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్, రకరకాల సమస్యలతో చాలా మంది పూర్తి సమయం పనిచేయలేరు. దాంతో వాళ్ళు పనిచేయలేని పరిస్థితి వస్తే వాళ్ళని తీసేస్తాం. అలా కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మా అందరి విజ్ఞప్తి మేరకు ఆయన చేసిన మంచి పని ఏంటంటే మా ద్వారకా తిరుమలరావు గారు కానీ, మా కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరే అలాంటి ఆరోగ్యం బాగలేకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వేరే రకమైన ఉద్యోగం మేమైనా చూపించాలి, ప్రభుత్వాన్ని చూపించాలి, లేకపోతే
వాళ్ళకి నష్టపరిహారం అన్న ఇవ్వాలనే దానికి నిన్న ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా చాలా కార్మికులకి అందరికి ఉపయోగపడేటువంటి విషయం. అందరూ కూడా మున్సిపాలిటీ దేవుళ్ళుగా ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాన్ని శుభ్రం చేస్తారు. గ్రామంలో ఉండే ప్రజలకి స్వచ్ఛ భారత్ ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి గతంలోనే బుచ్చిరెడ్డిపాలెంలో పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఆనాటి పాలకులు ఇబ్బంది పెడుతుండగా గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గారు, గౌరవనీయులు మా అందరికి అండగా ఉండే సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలోనే 2 రోజులు ఉండి కార్మికులకు అండగా నేను ఉంటాను, కార్మికులు కానీ ఎవరైనా సరే ఒక మాట కానీ అంటే నేను ఒప్పుకోనని చెప్పి 2 రోజుల పాటు బుచ్చిలో నిరసన దీక్ష చేసి కార్మికుల గౌరవం పెంచిన ఘనత కూడా ఆ రోజు మా సురేష్ రెడ్డి గారితే. ఆ రోజు కార్మికులంటే లెక్క లేకుండా పారిశుద్ధ కార్మికుల చిన్న చూపు చూస్తుంటే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఆ రోజు పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ పోలీసులు సైతం లెక్క చేయకుండా పోలీసులు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోడానికి లేదు, మేము ఒప్పుకోమని చెప్తే పంచాయతీ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ ముందు శ్యామయ్య నేర్చుకొని మాతోటే నేల మీద కూర్చొని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీరిస్తేనే నేను నిలిచిపోతాను, పారిశుద్ధ్య కార్మికులు తెరవకపోతే అవమాన నిర్వహణ దిశగా కూర్చుంటానని చెప్పి ఆ రోజు కార్మికులకు అండగా ఉండి గౌరవాన్ని నిలిపినటువంటి ఘనత కూడా సురేష్ రెడ్డి గారిదే. ఆ రోజు సురేష్ రెడ్డి గారు మన గ్రామ పంచాయతీ ముందు నిలుచుకొని నిరాహారం చేసి రాష్ట్రంలో ఒక ధర్నా చేపట్టే ఈ రోజు కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బుచ్చిరెడ్డిపాలెం పనిచేసే మున్సిపాలిటీ వెనక సురేష్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ గాని కదిలిస్తే మన అంతు చేస్తారని ఈ రోజు కూడా ఈ పాలకులు అధికారులు ఆ రోజు చేసిన ఉద్యమాలు కానీ ఆ రోజు చేసిన దండాలు కానీ గుర్తొచ్చి ఈ రోజు కూడా ఈ పారిశుద్ధ కార్మికుల్ని గౌరవిస్తున్నారు. ఆ రోజు కానీ సురేష్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబడకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. ఎక్కడైనా జీతాలు వస్తారో కానీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మాత్రం భారతీయ జనతా పార్టీ దెబ్బకి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి దెబ్బకి 1 నెల వచ్చిన 2వ నెలలో ఖచ్చితంగా వేసి తీస్తారు. రాత్రి చిన్న కబురు పంపించాం, ఈ విధంగా సురేష్ రెడ్డి గారు మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికని. ఈ దుస్తులు ఇస్తున్నాడు కూడా చెప్పలా, పనిని చూసుకొని వాళ్ళ ఇంట్లో పని వదులుకొని కొంతమంది డ్యూటీలో రాలేకపోయారు, వాళ్ళు వస్తున్నారు. మొత్తం సిబ్బంది వచ్చి ఆయన చూడడానికి, ఆయన పలకడానికి, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. ఈ కార్మికులు దీవించారంటే కలియుగ వెంకటేశ్వర స్వామి దీవించినట్టే. కలియుగ వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ పారిశుద్ధ కార్మికులైనా సరే దేవుళ్ళతో సమానమని నేను కానీ మా భారతీయ జనతా పార్టీ కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ మా యొక్క రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మా సురేష్ రెడ్డి గారు అయితే ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయిన తర్వాత ఎవరో కాంట్రాక్టర్లో వీళ్ళకో సన్మానం చేసుకుంటారు. నిత్యం ప్రతి ఆర్టీసీ డిపో తిరిగి ఆడున్న కార్మికులు బాధలు కలుపుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన దుస్తులు వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శానిటేషన్ వస్తువులు ఇస్తున్నారు, వాళ్ళకి యూనిఫామ్ దుస్తులు ఇస్తున్నారు, వాళ్ళ గౌరవాన్ని పెంచుతున్నారు. మా సురేష్ రెడ్డి సార్ ఒక డిపో తిరుగుతుంటే ఇక్కడ మేము గౌరవంగా తలెత్తుకొని కార్మికులు తిరుగుతున్నాం. ఎందుకంటే ఏ రోజైనా సరే ఈ కార్మికులకి ఏళ్ళకి అండగా ఉండడానికి మా సురేష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సాంకేతిక ఇస్తూ ఒక చిన్న సూచన చేస్తున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే పారిశుద్ధ కార్మికుల మీద కొంతమంది పెత్తనం చేస్తున్నారు, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకి సవినయంగా ఇస్తున్నాం, వాళ్ళకి గట్టిగా చెప్తున్నాం, కార్మికులను కానీ మీరు చిన్న చూపు చూసిన కార్మికుల నిన్నటి వరకు కూడా మేమందరం అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అంటారు. వాళ్ళకి చాలా తక్కువ జీతాలు ఉంటాయి, 10,000, 12,000, 14,000తో పనిచేస్తుంటారు. వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి ప్రభుత్వం ద్వారా, అవన్నీ ఇస్తుంటారు. కానీ అమలు జరగల సక్రంగా. మా ద్వారకా తిరుమలరావు గారు నిన్న చెప్పారని నాకు మన అసోసియేషన్ మిత్రులందరూ చెప్పారు. చాలా మంది ఫోన్ చేశారు, సార్ మీ కష్టం ఫలించబోతుంది, వాళ్ళ కోసంగా ఒక బ్యాంక్ సిస్టమ్, ఒక పెద్ద సిస్టమ్ తీసుకొచ్చి ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేసేదానికి కూడా మా యొక్క ఎండి గారు ద్వారకా తిరుమలరావు గారు, మా చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు కూడా ఈ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసేదానికి మంచి పథకం తీసుకొని వస్తున్నారని నిన్ననే చెప్పడం జరిగింది. ఈ రకంగా
మేము ఆర్టీసీ కార్మికుల యొక్క కష్ట సుఖాల్లో కూడా ఈ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. గత ప్రభుత్వంలో కలిపారు తప్ప వాళ్ళ సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదు. మీకు తెలుసో లేదో ఆర్టీసీ కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు పాత రోజుల్లో ఏదైనా ఒక రకమైన కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే లివర్ ప్రాబ్లమో లేకపోతే బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేస్తే మొత్తం ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ జగన్ ప్రభుత్వం కలిపిన తర్వాత ఆ రకమైన పరిస్థితులు లేకుండా పోయినాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేశారు. రాత్రిపూట ఎక్కడో దూరంగా ఉంటారు, 10 గంటలు పనిచేస్తారు, అక్కడ మళ్ళీ అలవెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా పునరుద్ధరించింది ప్రభుత్వం. ఇవన్నీ మీడియా కోసం కూడా 2-3 విషయాలు చెప్పాలా. కాబట్టి బుచ్చి బస్టాండ్కి మంచి రోజులు రాబోతున్నాయి. కాకపోతే ఒకటే బాధ, మన ఆర్టీసీ అనేటువంటిది మీ అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కానీ వ్యాపార సంస్థ కాదు ఆర్టీసీ. చాలా మందికి తెలియదు. మీరు మాకు ఇచ్చేటువంటి ఆ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో మినిమం ఛార్జీ అదే ఓల్వో బస్సు ఎక్కడన్నా పల్లెల్లో తిరుగుతుందా? మన గ్రామాల్లోకి ఎక్కడన్నా వస్తుందో? రాదు. వాళ్ళు హైవే మీద బాగా డబ్బున్న వాళ్ళకి సేవ చేయడానికి కోసంగా ఓల్వో బస్సులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, సంక్రాంతి వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, లేకపోతే రంజాన్ వచ్చిందంటే రేట్లు విపరీతంగా పెంచేస్తారు. అది వ్యాపారం వాళ్ళది. మందది కాదు. ఏ పండగైనా పబ్బమైనా సరే మేము ఒకే రేటు పెడతాం. పెద్ద ఉత్సవాలు జరుగుతాయి, వెంగమామ తిరణాల్లోనో లేకపోతే నరసింహస్వామి తిరణాలు, ఇంకో ఏ తిరణాలు వచ్చినా సరే మా ఛార్జ్ అదే ఉంటుంది. ఎందుకని 100% మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవ చేసే సంస్థ ఎవరు? ఆర్టీసీ అనేటువంటి విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఆర్టీసీకి సమాజం కూడా కొంత సేవ చేయాలి. మా బాలనని చెప్పా ఏదైనా బెంచీలైనా చూడమని. కానీ బుచ్చిరెడ్డిపాలెంలో మా కాసాసేనకి మిగతా వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే సమాజం నుంచి కొంత దీనికి రావాలి. మా వైపు నుంచి మేము కృషి చేస్తున్నాం, కానీ మీ వైపు నుంచి లేదు. అసలు బుచ్చిరెడ్డిపాలెంకి ఎంత పేరు ఉంది, ఎంత ప్రతిష్ట ఉంది, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో ఈ విషయం తీసుకొస్తే ఖచ్చితంగా 5 నిమిషాల్లో పని అయిపోద్ది. కాబట్టి దయచేసి సమాజం నుంచి ఎవరికి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి చేయాలంటే ఆర్టీసీకి చేయాలి. ఆర్టీసీ పేద ప్రజల కోసం చేసే పని. అందువల్ల ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఈ ఆర్టీసీ అనేటువంటిది ఒక పాత రోజుల్లో లయన్స్ క్లబ్ కానీ, రోటరీ కానీ, ఆర్యవైశ్య సంస్థలు కానీ, వాళ్ళు కూలర్స్ కానీ రకరకాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ ఆలోచన ఉంది సమాజానికి, మనం అడగటం లేదు. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం. కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం సమాజానికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం రాబోయే రోజుల్లో చాలా బాగా ఉండేటట్టుగా బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ని చేయడంలో మనం అందరం కూడా కావాలి. అవన్నీ మేము రెడీ అయిపోయాం. కుర్చీలు, బెంచీలు ఏది కావాలన్నది వస్తాయి. కాబట్టి మీ వంతు సహకారంగా ఈ బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ని అభివృద్ధి చేసుకోవడంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరుసగా వస్తే ఆర్టీసీ నుంచి వచ్చిన సిబ్బంది అందరికీ, మరి ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా జోనల్ చైర్మన్ గారు మాకు లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా మాకు రకరకాలుగా మా బస్ స్టేషన్స్ కానీ, గ్యారేజెస్లో వర్కులు కానీ, బస్ స్టేషన్లో యొక్క ఆర్ఓ ప్లాంట్ స్పాన్సర్ చేయడం కానీ, అదేవిధంగా మాకున్నటువంటి స్వీపర్స్, బస్ స్టేషన్ స్వీపర్స్ ఇక్కడ కూడా ఒకరు ఉంటారు. అట్లా ఈ బస్ స్టాండ్కి గతంలో ఎట్లుండేదంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టాండ్ అంటే లోపలికి బస్సులు వస్తున్నాయా లేదా అని కూడా ఎవరు పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో జోనల్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్ యొక్క రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కేర్ టేకర్, నైట్ వాచ్మెన్ కూడా ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా ఇక్కడ ఒక స్వీపర్ని కూడా ప్రొవైడ్ చేశాము. ఆ తర్వాత ఇక్కడ పెయింటింగ్ వర్క్, ఈ బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టాండ్ నుంచి చక్కగా పెయింట్ వేసారంటే అది కూడా సార్ మా ఆఫీసర్స్ అందరితో పై వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి మా ఫండ్స్ తెప్పించి ఈ పెయింటింగ్ వర్క్లో కూడా సహకరించారు. బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టేషన్ చూడడానికి చక్కగా ఉందంటే అది మన జోనల్ చైర్మన్ గారి యొక్క కృషి. ఇంకా కూడా ఈ బస్ స్టాండ్లో రకరకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఇక్కడ చైర్స్ మేము ముందు మెయిన్ బస్ స్టేషన్స్ నుంచి కొన్ని చైర్స్ ఉన్న చైర్స్కి పెయింట్ వేయించడము, అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్లు 3 రమేష్ రెడ్డి గారు రేపు స్పాన్సర్స్ కింద ఒక 3 రేపు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడతాము. అదేవిధంగా బస్సులన్నీ కూడా మేము ఈ లోపలికి వచ్చేటట్టు ఇప్పుడు మాతో పాటు మా ఉదయగిరి డిఎం గారు, అదేవిధంగా ఆత్మకూరు డిఎం గారు కూడా వచ్చున్నారు. వాళ్ళ బస్సెస్ నెల్లూరు 1 డిఎం గారు ఉన్నారు. కాబట్టి ఈ రూట్లో వెళ్ళేది ఈ డిఎంస్ యొక్క డిపోస్ ఉన్నటువంటి బస్సులు అన్నీ లోపలికి వచ్చేటట్టు కూడా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మాకు స్టాల్స్లో కానీ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి స్టాల్స్ కానీ ఫిలప్ చేస్తే
మాకేమవుతుందంటే ఇక్కడ ఎక్కువ జనాలు ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది, షాపులు కూడా ఇంప్రూవ్ అవుతాయి, మీకు బస్ స్టేషన్ వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి మా ఖాళీ ఉన్న స్టాల్స్లో కూడా మీరు వేసుకుంటే, ఇప్పుడున్న బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు వేసుకుంటే బిజినెస్ పరంగా కూడా ఇంప్రూవ్ అవుతుంది, మాకు ఆర్టీసీకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, అది కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మా బస్ స్టేషన్స్లో అంటే నెల్లూరు రీజియన్, నాట్ ఓన్లీ నెల్లూరు రీజియన్, జోన్ అంతా మా చైర్మన్ గారు కండక్ట్ చేశారు. అది సండే అని కూడా కాకుండా మొత్తం వరుస పెట్టి అన్ని పల్నాడు డిస్టిక్ కానీ అదేవిధంగా గుంటూరు డిస్టిక్, ఒంగోలు మొత్తం తిరిగేశారనమాట. తిరిగి వాళ్ళకి ఈ పారిశుద్ధ్యం అంటే మా స్వీపర్స్ ఉంటారు బస్ స్టాండ్లో, వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్స్, అదేవిధంగా స్వెటర్స్, రెయిన్ కోట్స్, వాళ్ళకి చీరల పంపిణీ అన్నీ అక్కడ కూడా చేశారు. మా నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు కూడా పిలిపించి మెయిన్ బస్ స్టేషన్స్లో వాళ్ళకు కూడా సన్మానించి వాళ్ళకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడ రకరకాలుగా కండక్ట్ చేశారు. సార్ ఇక్కడ ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెం కూడా ఇంత చక్కగా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడ సన్మానించడం అనేది కూడా సార్ యొక్క మంచి ఉద్దేశము. ఇదేంటంటే ముందు గతంలో గాంధీ గారు చెప్పినవన్నీ సార్ పాటిస్తున్నారనిపిస్తుంది మాకు. ఎందుకంటే క్లీన్గా నీట్గా ఉంటుందో అక్కడే మనము అది కష్టపడే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది మన జోనల్ చైర్మన్ గారి దగ్గర మేము నేర్చుకుంటున్నాము. కాబట్టి ఇదే విధంగా మీరంతా కూడా ఇంకా చక్కగా వర్క్ చేసి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వన్ డిపో డిఎం గారు వెంకటేశ్వర గారు, అదే రకంగా ఈరోజు మన డిప్యూటీఓ షమీర్ మేడం గారు, డిప్యూటీ సిటిఎం గారు అయినటువంటి రమేష్ గారు, ఆత్మకూరు ఉదయగిరి డిపో మేనేజర్లు, ఇంకా మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వేదికను అలంకరించిన బీజేపీ నాయకులు, బుచ్చిరెడ్డిపాలెం పుర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బుచ్చిరెడ్డిపాలెం పారిశుద్ధ్య కార్మికులందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇందాకే మనం అనుకున్నాం, కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి మనకి ఒక మంచి నామకరణం జరిగింది. యుద్ధంలో సైనికులు ఎట్లనో, బాబు ఎందుకు మాట్లాడతారా అక్కడ ఏంటది, అలాంటి పారిశుద్ధ్య కార్మికులతో నాకు పరిచయం ఉండడం, బుచ్చి బస్ స్టాండ్ని ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని నేను ఇది శుభ్రం చేయండి అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ప్రతిరోజు వాళ్ళు వచ్చి మున్సిపల్ అధికారుల యొక్క సహకారంతో ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రం చేయడంలో వాళ్ళందరూ కీలకమైన భాగస్వామి. అందువల్ల ముందుగా గ్రామ ప్రజలుగా అందరూ కూడా మనం కరతాళ వాళ్ళని అభినందన తెలియజేయాలి. మనం ఒక పని చెప్పాం, వాళ్ళు సంతోషంగా చేశారు. మనకి ఒకరికి మీద ఒకరికి గౌరవం ఉండాలి. మనం ఒక మాట చెప్తే వాళ్ళు అంత కష్టపడి చేశారు అన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం గౌరవించాలి. అందుకోసంగానే ఇవాళ ఈ చిరు సత్కారం ఏదైతే ఉందో ఉడతా భక్తిగా, ఇదేదో పెద్ద విషయం అని నేను అనుకోవట్లే. మీకు కూడా మా ఆర్టీసీ సంస్థ తరఫున ఒక గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఒక దుప్పటి ఒక చీర ఒక్కొక్కరికి ఇవ్వాలనేటువంటిది నేను కాసాసేనకి చెప్పి ఇవాళ వెంటనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పనిచేసేటువంటి కార్మికులకు శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమని మనం గౌరవించాలి. ఆ ఎవరైతే కష్టం చేస్తున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించినప్పుడు ఆ సమాజం కానీ ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. ఇది మనకి ఈరోజు తెలిసింది కాదు. పూర్వకాలం నుంచి కూడా ఎవరైతే కుటుంబం కోసం పనిచేస్తుంటారో ఆ సంస్థలో కానీ లేదా వ్యవసాయం చేసినప్పుడు కానీ ఈ పండగ సమయంలో కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇదంతా ఒక ఆచారం ఉంది మనకి. సో అదే ఆచారం మేము కూడా పాటిస్తున్నాం. ఆర్టీసీకి ఎవరైతే ఉపయోగపడ్డారో అటువంటి కార్మికులకు మేము కూడా ఉడతా భక్తిగా ఇలాంటి చిరు సత్కారం చేస్తున్నామని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే నా స్వార్థం కూడా ఉంది. ఈరోజు మన అధికారులందరినీ పిలిచా, మేడంను కూడా పిలిచా. మేడం పిలవగానే వాళ్ళ 3 ఫ్యాన్లని కుర్చీలని కూడా చెప్పింది. అవి రాకపోతే అవి జరగవు కదా. అలాగే మీకు ఒక 2 డిఎంలు పరిచయం చేస్తాను. ఒక ఆయన బుచ్చే, మన ఊరు, కాకపోతే ఆయన ఉదయగిరిలో పనిచేస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి.
ఇచ్చి వాళ్ళు ఎవరో ఒకరు లేచి ఆయనకు ఒక శాలువా కప్పండి. అందరం కలిసి జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాయే तव सुनाशिष मागे जागे तव शुभ गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता के भारत माता के నా ప్రశాంతంగా నెమ్మదిగా రండి. నెమ్మదిగా రండి. తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ కార్మికులందరూ సీట్లలో కూర్చోండి. సేనయ్య గారు ఇంకా చాలా అందరినీ కూర్చోమని చెప్పండి. నా ఉద్దేశం, నా కోసం కొంతమంది అప్పుడప్పుడు ఈ శాలువాలు తెస్తుంటారు. నాకు కానీ శాలువాలు వేయాల్సింది. ఎవరైతే ఈ యొక్క అధికార